ఒకప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదో తెలుసా? తెలియదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ టెక్నాలజీ లేని టైంలో ఇండియాలో ఎన్ని రకాల టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ గుడి ఇంటీరియర్ డిజైన్స్ అంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది? కనీసం బ్రిడ్జ్ కడితే ఒక 10 సంవత్సరాలు కూడా సరిగ్గా ఉండడం లేదు. ఎందుకంటారు? అయినా అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కదా. మరి ఇప్పుడు కట్టిన కట్టడాలు ఎలా త్వరగా కూలిపోతున్నాయి? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టమ్. To change the perception of reality to such an extent that despite of the abundance of information, no one is able to come to sensible conclusions. I don't care what I have to do. If I have to move somewhere or start something or whatever it may be, I'm not going to put my children into a system that doesn't understand the gifts and abilities I have just because they don't fit on the conveyor belt. And in the US, there are more than 5 lakh people who don't send their children to school. Ironically, mostly all teachers, because they know how screwed up the system is. ఈ కథ స్టార్ట్ అవుతుంది 1608 ఆగస్టు 24. బ్రిటిషర్స్ అడుగు ఇండియాలో పడింది. అప్పటి వరకు పచ్చని భూములు, ధనం, ధాన్యంతో కలకలాడుతున్న దేశం. అందరూ వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ప్రాచీన కాలంలో ఇండియన్స్ వాళ్ళ చేతులను యూజ్ చేసి ట్రెడిషనల్ గా వాళ్ళ వ్యాపారాలను చేసుకునేవారు. కానీ అప్పుడే నాగరికత ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. కొత్త ఫ్యాక్టరీస్ అండ్ మిషనరీస్ వచ్చాయి. 10 మంది 10 రోజులు చేసే పని ఒకే రోజులో అయిపోతుంది. కానీ బ్రిటిషర్స్ కి ఫ్యాక్టరీలో లేబరర్స్ తక్కువగా ఉండేవారు. ఎందుకంటే ఇండియాలో ఎవరి వ్యాపారంలో వాళ్ళు ఆనందంగా పని చేసుకుంటున్నారు. అప్పుడే బ్రిటిషర్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళ సొంత బ్రెయిన్ యూజ్ చేయకూడదు, మనకి బానిసలాగా ఉండాలి అని ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అదే రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వచ్చిందో తెలుసా? ఇయర్ 1806 నెపోలియన్ ఆర్మీ అండ్ రష్యన్ మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యన్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ ఉన్నా కానీ నెపోలియన్ ఆర్మీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఎందుకు అని రష్యన్ లీడర్స్ డీప్ గా రీసెర్చ్ చేస్తే ఒక విషయం అర్థమైంది. అదేంటంటే నెపోలియన్ ఆర్మీ నెపోలియన్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యారు. కానీ రష్యన్ ఆర్మీ మాత్రం వాళ్ళ ఓన్ బ్రెయిన్ యూజ్ చేసి యుద్ధం చేశారు. దాని ప్రభావం వల్ల రష్యా తన సగం టెరిటరీని కోల్పోయింది అండ్ ఇంకో ఫేస్ అండ్ ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు రష్యన్ లీడర్స్ ఏమనుకుంటున్నారంటే, ఇకపై మనకి ఎప్పుడు ఇలా జరగకూడదు, వాళ్ళ సొంత బ్రెయిన్ ఎప్పుడు వాడకూడదు, నేను చెప్పిందే వేదం అని ఫిక్స్ అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. డిసిషన్ అయితే తీసుకున్నారు, కానీ ఇది ఎలా చేయాలి అని ఆలోచించి ఒక సిస్టమ్ తయారు చేశారు. ఇలాంటి సిస్టమ్ అంటే సోల్జర్స్ ఎంతవరకు ఆర్డర్ చేస్తే అంతే చేయాలి. ఇలా చేయాలి అంటే బెస్ట్ పాసిబిలిటీ ఏంటి? ఆ బ్రెయిన్స్ ని కంట్రోల్ చేయడం. ఎలా కంట్రోల్ చేయడం అంటే, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని తెలియకపోవడం. అంటే వాళ్ళకి ఏది చెప్తే అదే నిజం అనుకోవడం. ఇలా బిల్డ్ అయింది రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, మనం మన స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా వర్క్ అయింది. అది ఎంతలా వర్క్ అయింది అంటే, ఇండియన్స్ అందరూ పుట్టింది ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి అండ్ బ్రిటిష్ వాళ్ళకి బానిసత్వం చేయడానికి అని అనుకునేంతలా మన బ్రెయిన్ వాష్ చేశారు. మన వాళ్ళు మెల్లిగా వాళ్ళ చేతి వృత్తిని వదిలేసి ఒకరి కింద జాబ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే బానిసత్వం అంటే ఎక్కువ డెవలప్ అవ్వడానికి స్కోప్ లేకుండా తయారు చేశారు. ఏంటి బ్రో, బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, 77 years అవుతుంది, మనం కూడా డెవలప్ అయ్యామంటారా? అయితే మన పక్క దేశం అయిన చైనాతో కంపేర్ చేద్దాం ఒకసారి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాది అండ్ చైనాది ఒకే పొజిషన్ అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే అప్పట్లో చైనా ఇంకా తక్కువ పొజిషన్ లో ఉండేది. మరి ఇప్పుడు చూసుకుంటే చైనా ఏకంగా అమెరికాతో పోటీ పడుతుంది. అది ఏ విషయమైనా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI ఎక్సెట్రా. మరి మనం అసలు అమెరికాతో కంపేర్ కాదు, అసలు ఆ ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, సపోజ్ ఒక ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ముందు ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫౌండేషన్ ని వీక్ గా తయారు చేసి మిగతా ఇల్లుని స్ట్రాంగ్ గా తయారు చేస్తున్నారు. దీని వల్ల ఇల్లు కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మీలో చాలా మందికి నేను చెప్పింది అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇది ఒకసారి చూడండి. ఇది 2nd క్లాస్ టెక్స్ట్. దీనిని 5th క్లాస్ స్టూడెంట్స్ జస్ట్ 42% మాత్రమే చదవగలుగుతారు. ఇది తెలుగు మాత్రమే, ఇంకా మ్యాథ్స్ చెప్పనక్కర్లేదు. ఎందుకు అంటే మన దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంటే సెకండరీ ఎడ్యుకేషన్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. నేను మీకు ఒకవేళ ఇలా చెప్తే మీరేమంటారు? పెద్ద యూనివర్సిటీస్ లైక్ IIT, JEE వీటి వల్ల కనీసం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇగ్నోర్ చేస్తే. ఇది ఎలా జరిగింది అంటే, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పు వల్ల. మళ్ళీ అదే తప్పు మనం ఇప్పటి కూడా చేస్తున్నాం. నేను ముందు చెప్పినట్టు బ్రిటిషర్స్ కి మన దేశం నడపడానికి బానిసలు కావాలి. అందుకే వాళ్ళు ఫోకస్ చేసింది ఓన్లీ సెకండరీ ఎడ్యుకేషన్ మీద. అలా ఫోకస్ చేసి మన వాళ్ళని ఎలా వాడుకున్నారంటే సివిల్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ లాగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, స్కూల్లో క్రిస్టియానిటీ గురించి ఎంతలా చెప్పారంటే, మనం మన రూట్స్ ని మర్చిపోయే విధంగా. అండ్ ఇయర్ 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు.
ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టలేదు అండ్ వాళ్ళ ఫోకస్ మొత్తం టాప్ క్లాస్ కాలేజెస్ తయారు చేయడంలోనే పెట్టింది అండ్ 3 years లోనే ఐఐటి ఖరగ్పూర్ ని స్థాపించారు. ఎందుకంటే 1950s టైంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా ఎదుగుతుందో అది మన ఊహ కూడా అందదు. అందులో మనం టాప్ గా ఉండాలని, ఇంజనీర్స్ కావాలని అప్పటి గవర్నమెంట్ సెకండరీ స్కూలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఎర్లియర్ 1960 వరకు ఇండియాలో లిటరసీ రేట్ 28.3%. ఈ సంఖ్య ఎర్లియర్ 2000s లో ఎంతో తెలుసా? 61.01%. ఇప్పుడు అంటే 2024 వరకు 74%. మన పక్క దేశం అయిన చైనాలో ఎంతో తెలుసా? 99.83%. ఇది ఆన్ రికార్డ్ 2024లో. ఈ డేటాతో కంపేర్ చేస్తే ఇంత డిఫరెన్స్ ఎందుకుందంటారు? ఒక పక్కన మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటూ సెకండరీ స్కూలింగ్ ఎడ్యుకేషన్ మీద, చైనా మాత్రం ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించింది. రెండు వేరు దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఈ రెండు దేశాల డెవలప్మెంట్ కి కారణం. 1960s లో సెకండరీ ఎడ్యుకేషన్ మీద పెట్టిన బడ్జెట్ 78.3% అండ్ చైనాలో 53.4%. అండ్ చైనాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద మోర్ దెన్ 60% ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పటి నుంచే రోబోటిక్స్ గురించి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైమరీ స్టూడెంట్స్ చైనాలో పెద్ద ఇండస్ట్రీస్ లో జాబ్ చేస్తున్నారు. జాబ్ లో ఉన్నవారు కంపెనీ ఓనర్స్ అయిపోతున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చైనాలో ఎంతో తెలుసా? 5.1% అండ్ మన దేశంలో 6.4% ఆన్ రికార్డ్. ఇప్పుడు నేను మన దాంట్లో స్కిల్ఫుల్ అండ్ నాలెడ్జ్ పర్సన్ లేరు అని అనడం లేదు, కానీ ఐఐటిలో ఆపర్చునిటీస్ ఇండియాలో కంటే అవుట్ సైడ్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. ఐఐటిలో టాప్ ర్యాంకర్స్ ఇండియా నుంచి విదేశాలకి వెళ్లిపోతున్నారు. మీరు నమ్ముతారా? చాట్ జీపీటీ, జెమినై, మీటా లాంటి ఏఐ చాట్ బాట్స్ ను తయారు చేయడానికి ఇండియన్స్ దే ప్రధానమైన పాత్ర అని మీలో ఎంతమందికి తెలుసు? అదే చైనాలో లేటెస్ట్ గా DeepSeek R1 మోడల్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే టాలెంటెడ్ పీపుల్ ని తొక్కేయడం జరుగుతుంది. అండ్ కనీసం ఇండియాలో 25% ప్రైమరీ స్కూళ్లలో త్రాగడానికి నీరు అండ్ వాష్రూమ్స్ కూడా లేవు. నేను పండిత్ గారిని ఏమీ తప్పు పట్టడం లేదు. కనీసం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయినా ప్రైమరీ స్కూల్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ చైనాలో ఏఐ చాట్ బాట్ DeepSeek R1 గురించి తెలుసుకోవాలని అండ్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ DeepSeek ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? అలా ఉంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని అక్కడే కలుస్తాను. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you so much. It's your Vinay and I'll catch you in the next one. Bye.